పూరా లోకల్. ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలని అవి నేర్పిద్దాం అనుకుంటున్నాను. విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి పోవాలంటే పోవాలి. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వచ్చాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో లేనిపోని సమస్యల కంటే కొన్ని వేరబుల్స్ ఉన్నాయి. అవి పెట్టుకుంటే మన ఆరోగ్యం హాస్పిటల్లో ఉండే డాక్టర్ మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, మీరు చూస్తూ ఉంటారు. ఇది పూజలు చేసిన రింగ్ కాదు. ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారితో నా బాడీ ఎట్లుందో రెడీగా ఉందా, రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోవాలనా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, అది ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం, నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలంటే రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేను. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటారు నన్ను. ఎప్పుడు నేను సిక్ అయ్యానా, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు? ఎప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పించమంటే నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి.